ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు. పునరుత్థాన పండుగ అయిన తర్వాత తిరిగి మన రెగ్యులర్ బైబిల్ స్టడీ ప్రారంభించడానికి ప్రభునందు ఆశించుచున్నాం. మీరందరూ దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క విపత్తు తొలగిపోయేంత వరకు ప్రార్థనాపూర్వకంగా మన గృహాలలో మనం ఉండడం చాలా అవసరం. గవర్నమెంట్ ద్వారా మనకు అందిస్తున్నటువంటి సలహాలు, ఆదేశములు మనం ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మన క్షేమం కోసం, మన ఫ్యామిలీ ఆశీర్వాదం కొరకు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా దేవుడు మన క్షేమం కొరకు జరిగించుచున్నాడు కనుక మనం ఖచ్చితంగా జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనం తిరిగి అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పేతురు గ్రంథము దాని యొక్క 3వ అధ్యాయం 14వ వచనం పోయినసారి మనం ధ్యానించి ముగించాము. అదే వచనం మరొకసారి చదవడానికి నేను ఆశిస్తున్నాను. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఆదిమ సంఘము ఎదుర్కొన్నటువంటి హింసలు, అనేక రకాలైన పీడనలు, వాటిని గురించి మనకు తెలియపరుస్తున్నారు. రోమా చక్రవర్తుల ద్వారా క్రైస్తవ సంఘము అనేక రకాలైన హింసలకు గురి అయింది, అనేక రకాలైన ఒత్తిళ్లకు గురి అయింది. వారు హింసింపబడ్డారు, బాధింపబడ్డారు, ఆకలితో వారు నలగొట్టబడ్డారు, అనేక రకాలైన సమస్యలను వారు ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో వారిని ధైర్యపరచడానికి చెప్పారు, మీరు వారిని బట్టి మీరు కలవరపడకండి, మీరు వారి బెదిరింపునకు భయపడకండి. ఆత్మీయ జీవితంలో అనేక రకాలైన భయములు మనకు వస్తూ ఉంటుంది. ఒకటి కారణం లేకుండా వచ్చేటువంటి భయం. కొంతమందికి భయం ఎలా వస్తుందంటే, రేపు సూర్యుడు ఉదయించడేమో అనేటువంటి ఒక భయం. రాత్రి పడుకుంటే నిద్ర రావడం లేదు, తెల్లవారదు, పగలు అనేది ఉండదు, సూర్యుడు ఉదయించదు అని అనుకుంటారు. కొంతమందికి ఉన్న భయం ఎట్లాంటిదంటే, ఆకాశం కింద పడుతుందంట, నక్షత్రాలు, సూర్యచంద్రులు అన్నీ మన మీద పడుతుంది అని భయపడుతూ ఉంటారు. మనం భయపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కాలంలో మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపరచుచున్న కరోనా వైరస్, దానిని గూర్చి ఒక భయం మనకు కలుగుచున్నది. అయితే ఈ భయానికి మీరు చేయవలసిన జాగ్రత్తలను గురించి చెప్పుచున్నారు. ఆ జాగ్రత్త మనం పాటించినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ డిస్టెన్సింగ్ నంబర్ 1. 6 అడుగులు దూరంలో ఉండి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం 4-5 అడుగులు గ్యాప్లో మనం ఉండాలి. అందరం గుంపుగూడి స్నేహితులు కనబడినప్పుడు పోయి కౌగిలించడం, ముద్దు పెట్టుకోవడం, హస్తదానం చేయటం ఇటువంటిది చేయకూడదు. మనము దూరం ఉండాలి. దుకాణానికి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, బ్యాంకుకి వెళ్ళినా ఈ డిస్టెన్స్ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవదిగా మనం ముఖమునకు మాస్క్ కానీ లేదా కనీసం ఒక కర్చీఫ్ కానీ కట్టుకొని ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే మనం సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడం మన ఆరోగ్యానికి, మన ప్రాణరక్షణకు అది అవసరం. మనం తీసుకొచ్చినటువంటి వస్తువులు కూడా కడగడం, తుడవడం, క్లీన్ చేయడం అది చాలా అవసరం. మనము మన జాగ్రత్త మనం తీసుకొని దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, ఈ మహా విపత్తు నుంచి మమ్మల్ని, ఈ చిన్ని కుటుంబాన్ని సంరక్షించండి అని మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అనవసరమైన భయముతో మనం ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నెమ్మది లేకపోవడం అటువంటిది మనకు ఉండాల్సినటువంటి అవసరత లేదు. పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధ వాక్యంలో అనేక సందర్భాల్లో దేవుడు చెప్పాడు, మీరు భయపడకండి. మనము చేయుచున్న ప్రయాణాన్ని దేవుడు సఫలపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో కరువు, కష్టాలు, ఇబ్బందులు, ఆహారం లేకపోవడం,
ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కూడా అదే. దాదాపు 20 రోజులు పని చేయకుండా, బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం బట్టి నిరుపేదలైనటువంటి వారికి, ప్రతిదినం పని చేసి కూలి సంపాదించేటువంటి వారికి పనులు లేక, డబ్బులు లేక ఆర్థికమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ఒక తల్లి గురించి ఈరోజు నేను మీతో ఆరంభంలో మాట్లాడడానికి ఆశిస్తున్నాను. మనం పరిశుద్ధ వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఎల్లవేళలో మనకు సహాయం చేస్తాడు. మనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం దాని 13వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం దాని యొక్క 17వ అధ్యాయం మరి దాని 13వ వచనం చదువుదాం. అక్కడ సారాఫాత్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉండెను. దేవుని సేవకుడైన ఏలియా దేవుని ఆదేశం మేరకు కెరీతు అనబడు ఒక వాగు దగ్గర ఆయన కూర్చున్నప్పుడు, ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజభవనం నుంచి ప్రతిరోజు కాకి చేత రొట్టెయు మాంసము అతనికి తీసుకొచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది ప్రాక్టికలీ ఎంతవరకు జరిగి ఉండొచ్చు అని అనుమానపడేటువంటి వారు ఉంటారు. కానీ బైబిల్లో చెప్పబడిన ఏ విషయం కూడా అబద్ధమని నేను అనుకోవడం లేదు. అవన్నీ జరిగినటువంటి విషయాలే. కాబట్టి 17వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ కెరీత్ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాతో చెప్పాడు, నీవు లేచి సారాఫాతు అనబడు ఒక ఊరికి వెళ్ళాలి. అక్కడ నేను నిన్ను పోషించడానికి ఒక విధవరాన్లతో నేను మాట్లాడాను అని దేవుడు అతనికి చెప్పాడు. అతడు లేచి సారాఫాతు అనే ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ తనకు ఎదురయ్యారు. మనం చూసినట్లయితే దాన్ని 12వ వచనం చూద్దాం. 11 నుంచి, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్ము అని చెప్పాను. బహుశా మనం 10వ వచనం చదివితే, అందుకు అతడు లేచి సారాఫాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్ము అని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని అనుకొని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అని అన్నారు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. ఈ విధంగా భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోదు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అన్నారు. ఈ తల్లి సంతోషంగా ఇంటికెళ్ళి ఒక రొట్టెయు మరియు నీళ్లు తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. అతడు తిని తృప్తి పొంది ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన కన్నులను నమ్ముకోలేకపోయారు. ఎందుకంటే ఆమె ఇంటిలో అనేక దినములు భోజనం చేయడానికి సరిపోయినటువంటి ఆహారం ఆ ఇంటిలో వచ్చినది. ఏలియా కూడా అక్కడనే నివసించి ఆ కుటుంబం ద్వారా పోషింపబడినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. అక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు భయపడకు, నీ కుటుంబ పోషణకు దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు.
ఈ రోజున మాట వినుచున్నటువంటి ప్రియులారా, బహుశా ఇది మీకు అనర్థం, ఇది మీకు సారవంతమైన విషయం. మీ ఇంట్లో కూడా కాస్త ఆ అట్టడుగున ఉన్న కొంచెం పిండి, సంచిలో అట్టడుగున ఉన్న ఒక గ్లాసు బియ్యం లేదా కొంచెం నూనె, ఇవి తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పేటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో. నమ్మండి, దేవుడు మీకోసం పోషణ ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు నీకోసం అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. నువ్వు విశ్వసించిన ఎడల దేవుడు చేయబోయే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఎవరి ద్వారా దేవుడు అది చేస్తాడో నాకు తెలియదు, కానీ ఈ కరువు కాలంలో, ఈ కష్ట సమయంలో దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ప్రభుత్వం ద్వారా నీకు సహాయం అందించడం అది దేవుని చిత్తమైతే అలా చేస్తాడు. లేదా కొంతమంది ధనికులు మీ ప్రక్కన ఉన్నవారు, మీ ఏరియాలో ఉన్నటువంటి వారు, మిమ్మల్ని గూర్చి దేవుడు వారికి జ్ఞాపకం చేసి మీకు సహాయం చేయడానికి దేవుడు వారిని బహుశా ప్రేరేపించవచ్చు. మీరు ఆహార విషయమై భయపడవద్దు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోచున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ వాక్యం నుంచి ఆదికాండం 26వ అధ్యాయం దాని 24వ వచనం చదువుదామండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇసాకు దాసులు అక్కడ ఒక బావి త్రవ్విరి. ఇక్కడ మనం చూస్తున్న అబ్రహాము తన కుమారుడైన ఇసాకుకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తున్నాం. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాడు. విశ్వాసులందరూ అబ్రహాము యొక్క సంతానము అని బైబిల్ చెప్తున్నారు. దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నటువంటి ప్రతి ఒక్కరికి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం మీకును దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది ఎజ్రీయుల ఒఫ్రాలో ఉన్నవి. దేవుని వాక్యంలో గిదియోన్ అనేటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు సమాధానం, భయపడకు. ఈరోజు అనేక కారణాలను బట్టి భయాందోళన కలిగినటువంటి వారికి దేవుడు చెప్పుచున్నాడు, నువ్వు భయపడుచున్నది ఏది నీకు జరగదు, నీ కలవరములు ఏది నీ జీవితంలో జరగదు. దేవుడు ఖచ్చితంగా ఈ సమస్యలను దాటించి నీకు జయమిస్తాడు. నీవు చేయవలసినది ఒక బలిపీఠం కట్టాలి. దానికి ఇటుకలు, సిమెంట్ వెతకకండి. మీరు మీ ఇంటిలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఒక సమయం లేక ఒక దాని కొరకు ఒక తరుణం మీరు ఏర్పాటు చేసి దేవుణ్ణి మొరపెట్టడం, దేవుని స్తుతించటం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పడం మర్చిపోకు. దేవా, అలనాడు నువ్వు ఏలియాను పోషించడానికి సారఫాతులోని విధవరాలను వాడుకున్నట్లు, అలనాడు నీవు గిదియోనుతో నీకు సమాధానం, భయపడకు అని చెప్పినట్లు మాతో కూడా మీరు ఈరోజు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ఈ జీవిత యాత్రలో మేము త్రొట్టిల్లకుండా ఉండడానికి, విశ్వాసము నుండి జారిపడకుండా ఉండడానికి నీ కృప మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి ప్రతిదినం మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన సమయం. చూడండి, ఏమీ అడావుడి లేదు, రోడ్డు మీద పోటీలు లేదు, కాంపిటీషన్స్ లేదు. అక్కడ వాహనాలు ఎవరు కూడా పోటీ చేయడం లేదు, ఎవరు కూడా కొట్లాడడం లేదు, ఎక్కడ కూడా జగడాలు లేదు. చూడండి, ప్రతి ఒక్కరు తమ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అందరూ ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మనమందరము హడావుడులన్నీ మానేశాం. మనకు ఎవరితో మాట్లాడడానికి సమయం లేకుండే, ఇంటికి వచ్చిన వాళ్ళ కొరకు 2 నిమిషాలు ఇవ్వడానికి కూడా మనకు సమయం లేకుండే, మనం చాలా బిజీగా ఉండే. ఇప్పుడు చూడండి, అంతా షట్ డౌన్ అయింది. అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. కొంతమంది మాత్రం వారి సమయాన్ని సద్వినియోగపరచుచున్నారు. వారు ఈ సమయము ఇది నాకు కలిసి వచ్చిన అదృష్టం, నేను చేయవలసిన నా పెయింటింగ్ వర్క్ అంతా నేను చేసుకుంటా, నేను చదవాల్సిన పాఠాలన్నీ నేను చదువుతా, ఇది నాకు పరీక్ష కొరకు ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి ఒక సమయం, ఇది నేను నిర్లక్ష్యం చేయడానికి ఉన్నటువంటి సమయం కాదని వారు చాలా శ్రమకరమైన ప్రయత్నములు చేస్తున్నారు. వారు చాలా ఆసక్తిగా ముందుకు పోతున్నారు. కొందరు వారి ఇల్లు శుభ్రం పెడుతున్నారు, వారి బీరువాలన్నీ చదువుకుంటున్నారు, వారి చేయవలసిన సమస్త కార్యములు, రేపు చేద్దాం అనుకున్న పనులన్నీ వారు ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక సమయం ఇంకా కలిసి రాదు. ఈ విధంగా చేస్తున్నప్పుడు మరికొంతమంది తప్పించుకొని బయట తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీపు మీద వాతబడి ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు, కొందరు తైలం నూనెలు రాస్తున్నారు. ఇటువంటి సిట్యువేషన్స్ కూడా కొందరికి ఉన్నాయి. నేను మీకు తెలియపరచడానికి ఆశించు మాట, ఇది దేవుడు మనకిచ్చినటువంటి సమయం, దీనిని మీరు సద్వినియోగపరచాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీకు సమాధానం కలుగునుగాక. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన ప్లాన్ వేశాడు. భయం కలుగుచున్నటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, నేను నీకు కాపుదల ఇస్తాను, నేను నిన్ను విడవను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు అంటున్నాడు. 2వ రాజుల గ్రంథం దాని 6వ అధ్యాయం దాని యొక్క 16వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎలీషా ప్రవక్తకు ఒక పనివాడు ఉండే, అతని పేరు గేహాజీ. ఒకరోజు ఉదయమున అతడు లేచి బయటికి వచ్చినప్పుడు సిరియా రాజుని సైన్యము దండు దిగినది. వారు ఉన్నటువంటిది ఒక కొండ ప్రాంతం, ఒక గుట్ట లాంటిది. దాని చుట్టూ సిరియా రాజుని సైన్యం దండు దిగి ఉంది. ఈ గేహజీ అంగలార్స్తూ కేకలు వేస్తూ వచ్చి అంటున్నాడు, నీ ఏలినవాడా, ఇదిగో సిరియా రాజుని సైన్యములు రథములు అని చెప్పి అతడు ఎంతో భయపడినటువంటి సమయంలో ఎలీషా ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే అతని కన్ను తెరిచాడు. ఆయన ఏమి చేస్తున్నాడో చూడండి. యెహోవా వాని కన్ను తెరవగా వాడు ఈ విధంగా చెప్పుచున్నాడు, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంతత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంతత్వములో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకు వాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను. ఇక్కడ మనం చూస్తున్నాం, సిరియా రాజుని సైన్యం దండు దిగినప్పుడు వారికి అందరికీ అంతత్వం కలుగజేశాడు, గుడ్డితనం కలుగజేశారు. వారందరూ కూడా మరక మార్గము గుండా వెళ్ళిపోయారు. ఎందుకనగా దేవుడు వారి యొక్క ఆ పనివాని యొక్క కళ్ళు తెరిచినందుకు దేవుని సేవకుని చుట్టూ దేవుని కాపుదల ఎంత గొప్పదో అక్కడ తెలియపరిచారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరలా ఆయన ప్రార్థన చేయగా వారు కళ్ళు తెరవబడినది గనక వారు షోమ్రోను మధ్య ఉన్నామని వారు తెలుసుకున్నారు. ఇక్కడ వారు
ఏలీషాను ఉపద్రవించడానికి వచ్చినటువంటి వారే కానీ ఏలీషా వారికి ఏం కీడు కలగజేయలే. వారిని పెద్ద అగాధంలో నెట్టివేయడం కానీ బొందలో పడేయడం కానీ ఏం చేయలే. వారిని వేరొక పట్టణానికి తీసుకొని వచ్చి కన్ను తెరవడానికి ప్రార్థన చేశారు. కన్ను తెరిచినప్పుడు అయ్యో మనం ఇక్కడికి వచ్చామా, ఇక పోనీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రియులరా, మన కొరకు దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు కనుక నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ప్రార్థన అను కార్యాన్ని విడిచిపెట్టద్దు. జీవితంలో చాలా మందికి చాలా రకాలైన భయాలు ఉంటాయి. ధనికులు భయం వస్తే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారు, పేదవాళ్ళు భయం వస్తే వాళ్ళు ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. సోవియట్ యూనియన్లో ఒక అతి ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఉండే, ఆరంభ కాలంలో వారి జనరల్ సెక్రటరీగా పేరు ప్రఖ్యాతి పొందిన జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి చాలా సిద్ధాంతములు కమ్యూనిజంలో నేర్పించినటువంటి వాడే, కానీ తనలో చాలా భయం ఉండేనంట. రాత్రి వేళలో పడుకోవడానికి తన ఇంటికి 8 బెడ్రూములు ఉంటాయట. ఆయన ఏ రోజు ఏ బెడ్రూమ్లో పడుకుంటారో అనేది ఎవరికీ తెలియదు. ఆ ఇంట్లో ఉన్నోళ్ళకు కూడా తెలియదు, ఆయన పని వాళ్ళకు కూడా తెలియదు. ఆయన ఆ విధంగా పోయి పడుకునేవాడంట. ఎందుకంటే రాత్రిని గురించి, నిద్ర సమయముని గురించి ఆయనకి చాలా భయం ఉండేనంట. 8 బెడ్రూములు గల ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బెడ్రూమ్కి ఆయనకు ఇష్టమున్న బెడ్రూమ్కి ఆయన వెళ్ళిపోయేది. ఎవరికీ తెలియదు ఆయన ఏ బెడ్రూమ్లో పడుకుంటున్నారు అనేది. అంత భయంగా ఉన్నటువంటి వ్యక్తి తన దినాలు అలా గడిపాడు అని ఒక చోట నేను చదువుకున్నాను. ప్రియులరా, జీవితంలో కొంతమంది భయాన్ని ఎదిరించడానికి ఇటువంటి చాలా పనులు చేస్తారు. కొంతమంది చెప్తారు మీకు అందరికీ భయం ఉంటే నా చుట్టూ ఉండండి అంటారు. వాస్తవంగా వానికి భయం ఉంది, అందుకే చుట్టూ ఉన్నోళ్ళు నన్ను కాపాడుకుంటారని అనుకుంటారు. ఇక్కడ దేవుడు మనల్ని కాపాడకపోతే మనం దేని నుంచి కూడా మనం విడుదల పొందలేము. అది రోగమైనా, బాధలైనా, కష్టమైన, అపాయమైన, యుద్ధమైన, ఏదైనా సరే దేవుడు కాపాడాల్సిందే. కాబట్టి మన నమ్మకాన్ని ప్రయారిటీ వైజ్ చేస్తే మన విశ్వాసాన్ని మొదట దేవునికి అర్పించాలి. మీకున్న సెక్యూరిటీ గార్డ్స్ మీద నమ్మకం ఉంచకండి. ఇందిరాగాంధీని వారి సొంతం సెక్యూరిటీ గార్డే చంపేశారు. కాబట్టి నా సెక్యూరిటీ దగ్గర గన్ను ఉంది కనుక నాకు ప్రొటెక్షన్ ఉందని అనుకోకండి. మనకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయన రాత్రి అయినా పగలైనా మనకు కాపుదల ఇవ్వగలడు. గనుక మొదట దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలి. భయపడినంత మాత్రాన మనం ఏమీ చేయడానికి కుదరదు. మనం ఈరోజు చేయవలసినటువంటి కార్యాలు ఈరోజు చేయకపోతే భయం చేత రేపు చేయవలసినటువంటిది కూడా చేయకుండా పోతాం. ఎందుకంటే నిన్నటి భయం మనకు ఈరోజు పని చేయకుండా చేసింది. ఈరోజు మనం చేయవలసిన కార్యాలు చేయకపోతే రేపటి కార్యాలు కూడా మనం చేయలేము. కనుక ఈరోజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ఈరోజు మనం బైబిల్ చదవాలి, ఈరోజు మనం చేయవలసిన కార్యాలు చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఐటీ వాళ్ళకు మాత్రమే కాదు, మనం కూడా ఇంట్లో ఉండి మన పొలంలో ఉన్న పనుల గురించి ప్రణాళిక వేసుకోవచ్చు, మన బిజినెస్ని గురించి ప్లానింగ్ వేసుకోవచ్చు, మనం చేయబోయే ఉద్యోగ స్థలంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి ప్లానింగ్ ఇంట్లో చేయొచ్చు. కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అనే యాటిట్యూడ్ మనం అందరం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం సమాజంగా కూడి రాలేకపోతున్నాం కనుక మన ఇంటిలో ఆరాధన జరిగిస్తున్నాం. మీ ఇంటిలో ప్రతిరోజు ఆరాధన జరగాలి. అయ్యగారు వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆమేనని చెప్పి మంచం ఎక్కకు. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు మీరు కూర్చోవాలి, పాటలు పాడాలి, కీర్తన చదవాలి, మీరు ప్రార్థన చేయాలి. ఒకరి బాధలు మరొకరు షేర్ చేస్తున్నటువంటి ఒక అనుభవం ఫ్యామిలీలో మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ వాక్యం నుంచి ఇంకా మనం చదివితే దేవుడు యెషయా గ్రంథంలో ఈ విధంగా చెప్పుతున్నాడు. 41వ అధ్యాయం దాని 10వ వచనంలో 9వ వచనం నుంచి, భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును,
నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను, నేను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. కనుక ప్రియులారా, దేవుడు మనకు అండగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. కనుక మనం భయపడనక్కర్లేదు. దేవుని వాగ్దానములపై ఆశ్రయం ఉంచి మనం ధైర్యంగా ముందుకు పోవాలి అని ప్రభు కోరుచున్నారు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదువుతా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను సంరక్షించుట నా వశమై ఉన్నది. నేను నీ కొరకు అద్భుతమైన కార్యములు చేయబోచున్నాను. గనుక నువ్వు దిగులు పడద్దు, నువ్వు జడియకు, నువ్వు కలవరపడద్దు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు అంటున్నాడు. గనుక ప్రియులారా, ఈ జీవిత యాత్రలో అధైర్యపడకుండా మనం ముందుకు పోదాం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు. కనుక మనం అనవసరమైన భయము, ఆందోళనలు మనం పెట్టొద్దు. మనకు పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. కనుక తన అరచేతిలో మనం ఉన్నాము అనే విషయాన్ని విశ్వసించండి. అధైర్యపడకండి. లోకం ఏమైనా చెప్పని, ఎన్ని బెదిరింపు మాటలైనా, ఎన్ని కలవరములైనా రానివ్వండి, అది మీ గుండె లోపలికి పోకుండా దాన్ని మీరు బయటికే వదిలేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ మాటలను మీరు తృణీకరించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి, కానీ అనవసరమైన భయం మీకు కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. చూడండి, అద్దం ముందు ఒకసారి నిలబడండి. మీ వెంట్రుకలు లెక్క పెట్టగలరా? కొంతమందికి మాత్రం లెక్క పెట్టొచ్చేమో, మిగిలిన వారు తల నిండుగా వెంట్రుకలు ఉన్నాయి. ప్రభు అంటున్నారు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనని అనునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఇక్కడ ప్రభు అంటున్నారు, నన్ను మహిమపరచువాన్ని నేను ఘనపరుస్తా, నన్ను ఒప్పుకొని వాన్ని నేను ఆదుకుంటా. దేవుడు మనకు అండగా ఉన్నాడు అని మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధానంలో నమ్మకమైన వారిగా ఆయనను సేవించటానికి మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సమాధానములు మీకు అనుగ్రహించిన గాక. మీరందరూ దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడిన గాక. మీ జీవిత యాత్రలో దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆయన మీకు సహాయం చేయను గాక. మిమ్మల్ని విడవక ఎడబాయక ఆయన మిమ్మల్ని ఆదుకోనను గాక. మీ జీవితంలో జయమిచ్చి మిమ్మల్ని నడిపించిన గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం దాన్ని 5వ వచనం చదువుదాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను లేచినట్టే, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి
ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మగ్దలేని మరియా, యేసుని తల్లి అయిన మరియా, మరికొంతమంది స్త్రీలు పునరుద్ధానుడైన యేసుని సమాధి స్థలానికి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళుచున్నప్పుడు ఈ రాయి ఎవరు దొర్లిస్తారు, మనకెవరు సహాయం చేస్తారు, మన స్త్రీలమే కదా అని చెప్పి అక్కడికి వెళ్తే రాయి దొర్లించి ఉంటుట వారు చూచారు. అప్పుడు వారు ఎంతో భయము వారికి కలిగింది. వారు అలా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక దూత నిలిచి ఉండి వారితో చెప్పారు, మీరు సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నారు. ఆయన చెప్పినట్టే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. రండి, ఆయనను పరుండు పెట్టిన స్థలం చూడండి. వారు వెళ్ళి చూచినప్పుడు అక్కడ సన్నని నారా బట్టలు తప్ప ఇంకేమీ కనబడలేదు. అయితే ఈ దూత చెప్పారు, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి, ఆయన చెప్పినట్లు మరణాన్ని జయించి తిరిగి లేచాడని. ఆయన మీకంటే ముందు గలిలియాకు వెళ్ళుచున్నారు అని చెప్పండి, మీరు ఆయనను అక్కడ కనుకుందురు. చూడండి, యేసు ప్రభు మరణమైన తర్వాత శిష్యులందరూ మిక్కిలి భయపడ్డారు. మన ఆశ్రయం, మన ఆధారం పోయింది. ఇంకా మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, మనకెవ్వరూ ధైర్యం చెప్పరు. యూదుల చేతిలో మనం చంపబడాల్సిందే. రోమా సామ్రాజ్యం మనల్ని అణిచివేయును. అన్ని రకాలైన భయముతో ఉన్నటువంటి వారికి దూత చెప్పుచున్నారు, మీరు భయపడకండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లు తిరిగి లేచాడు. మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు తన యందు విశ్వాసం ఉంచుచున్న ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టాడు. కనుక మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారా, ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఈ మహమ్మారి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు ఈ సమస్యలలో ఖచ్చితంగా కాపాడబడతారు. కొంతకాలం ఓపిక పెట్టండి, కొంతకాలం ధైర్యం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, కొంతకాలం ప్రార్థన కృతజ్ఞత మానకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో తన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయం దాని 32వ వచనం చదువుదామండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. ఇక్కడ ప్రభు చెప్పాడు, మీరు ఏమి భయపడకు, చిన్న మంద, మీకు తన రాజ్యం ఇవ్వటానికి తండ్రికి ఇష్టమాయను. కనుక చిన్న మందగా ఉన్న మనతో ప్రభు అంటున్నారు, మీరు కలత చెందకు, అధైర్యపడవద్దు. మీ దేవుడు మీకు అండగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మన జీవితంలో సహాయం చేస్తాడు. పేతురు గ్రంథంలో కూడా అపోస్తలుడైన పేతురు చెప్పాడు, మీరేమీ భయపడవద్దు, మీరు ధైర్యం కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది. మన జీవితంలో ప్రభు చేత మనకు ఈ సాయంకాల సమయం ఆయన తెలియపరచడానికి ఆశించే మాట, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు దేవుని సొత్తైన వారు, మీరు కలత చెందనక్కర్లేదు, మీరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో సహాయం చేస్తాడు అని ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ వాక్యంలో మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం దాని 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృదుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వింటిన వాటిని, కలుగబోవు వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నీ కుడి చేతిలో
నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము అని చెప్పి యోహాన్ను ప్రభు బలపరచుచున్నాడు. మరణించిన వాడను కానీ ఇదిగో యుగ యుగముల కొరకు సజీవుడను, ఇంకా తనకు మరణమే లేదు. మరణ భయమును తొలగించి ఆయన తిరిగి లేచాడు. ఆయన తన బిడ్డలకు రక్షకుడై ఉన్నాడు. మీ ప్రార్థన ఆలకించడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రబోడు. నీవు ఆయనకు మొరపెడుతూ ఉంటే ఇప్పుడు ఆ ప్రార్థన చేసేది ఆయన అడగడు. ఏ అర్ధరాత్రి వేళలో కూడా ఆయన నీ మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మనుష్య కుమారుని రాకడ సమయంలో జరుగుతున్న 2 కార్యాలు. ఒకటి, నోవాహు కాలం వలె మనుష్య కుమారుని రాకడంలో సంభవిస్తుంది. నోవాహు కాలంలో ఏం జరిగింది? 120 సంవత్సరాలు నోవాహు జరగబోచున్న జలప్రలయమును గురించి ప్రసంగించాడు. ఆనాటి ప్రజలు అస్సలు నమ్మలేదు. ఓ పెద్ద ఓడను సిద్ధపరిచారు. అది కట్టిన కార్పెంటర్లు కూడా నమ్మలే. అన్నీ చేశారు. సంవత్సరాలు పట్టింది అది పూర్తి చేయడానికి. నోవాహు తన కుమారులు 3, వారి భార్యలు 3, మరియు నోవాహు భార్య 8 మంది ఓడలో ప్రవేశించాడు. దేవుడు దాని ద్వారం మూసివేశాడు. మనం బైబిల్లో చూస్తున్నాం, 40 పగలు 40 రాత్రులు భూగర్భము నుండి జలం ప్రవహించింది, ఆకాశము నుండి వర్షం కురిసింది. 150 రోజులు జలం పైకి ఉబుతూ వచ్చింది. 370 రోజులు నోవాహు తన కుటుంబము ఆ ఓడలో ఉన్నది. వారికి భయం లేదా? బయట లోకం చూడకుండా 370 రోజులని 77 రోజులని కొంతమంది పండితులు చెప్తున్నారు. మొత్తానికి 370 రోజులు ఓడలో ఉండి ఆకాశం ఎట్లున్నదో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి నోవాహు కుటుంబం భయపడలే. ఎందుకు తెలుసా? మాట్లాడిన దేవుడే ఈ కార్యం చేశాడు. ఓడను సిద్ధపరచమని చెప్పిన దేవుడే జలప్రలయం గురించి చెప్పాడు. అప్పుడు వరకు వర్షం ఎటువంటిదో వాళ్ళకు తెలియదు. మంచు చేత దేవుడు భూమిని తడిపేవాడు. ఆ దేవుని యందు నోవాహు తన కుటుంబం విశ్వాసం ఉంచినందుకు వారు భయపడలేదు. 370 రోజులు తినడానికి ఉన్న ఆహారం ఆ ఓడలో ఉండే. వారు అది తినుకుంటూ ఆ 8 మంది అందులో నివసించారు. కొన్ని ఆకాశ పక్షులు, భూజంతువులు ఇవన్నీ కూడా ఓడలో ఉండే. ప్రియులారా, మనం చూసినట్లయితే 370 రోజులు తర్వాత వారి భూమి మీదకి దిగారు. ఉన్నతమైన పర్వతములు కూడా మునిగిపోయింది ఆ రోజులలో. ప్రియులారా, నీ కోసం దేవుడు ఏదైనా ఒక కార్యం అనుమతిస్తే దాని అవతల దేవుడు నీకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆహారం లేకుండా ఆకలితో నువ్వు చచ్చిపోయే పరిస్థితి నీకు రానే రాదు. ఎందుకు తెలుసా? ఇది అయిపోయిన తర్వాత నీవు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ప్రియులారా, దేవుడు మీ జీవితంలో చేయబోచున్న కార్యాలు అద్భుతమైనటువంటిది. అధైర్యపడకండి, దేవుడు అద్భుతములు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ కరోనా నన్ను చంపేస్తుంది అని భయపడకండి. నా కుటుంబాన్ని అది నాశనం చేస్తుందని భయపడకండి. దేవుని వలన మేము బ్రతికి బయటపడతాం. దేవుని వలన మా రాష్ట్రం బ్రతికి బయటపడుతుంది, మా దేశం సంరక్షింపబడుతున్నది అని విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు తన కృప మీ జీవితంలో అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సహాయం మనం పొందబోచున్నాం. కనుక ప్రియులారా, మనము అనవసరమైన భయాన్ని విడిచిపెడదాం. అపోస్తలుడైన పేతురు 3వ అధ్యాయంలో, 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్పారు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అనేక రకాలైన బెదిరింపులు మనం వింటున్నాం. అనేక రకాలైన అనుమానపు మాటలు మనం వింటున్నాం. ఇది 6 నెలలు పోవచ్చు, ఇది సంవత్సరం పోవచ్చు అని అంటుంటే మనకు ఆందోళన ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు పోయినా దానికి సరిపోయిన ఆహారం నీకు అందించడానికి దేవునికి ప్రణాళిక ఉంది. కనుక ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, కుటుంబముగా ప్రార్థన చేయండి, పొరపాట్లు చేయకండి. మీరు మిమ్మల్ని శుద్ధిపరుస్తూ
మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి ఎవరిని రానియకండి, మీరు ఎవరి ఇంటికి వెళ్ళకండి. మీరు మీ ఫ్యామిలీ మీ ఇంట్లో ఉండి ప్రతి క్షణం ప్రార్థన యాటిట్యూడ్తో ఉండండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రతిదినం స్నానం చేయండి. దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండండి. ప్రార్థన ఆ అనుభవాన్ని విడిచిపెట్టకండి. ఉత్సాహంగా సంతోషంగా ప్రభువును సేవించడానికి దేవుడు తన కృపచేత మిమ్మల్ని నడిపించిన గాక. మనము దేశ శాంతి కొరకు ఈ వైరస్ బీమారి నుంచి దేవుడు అందరిని విడిపించాలని, దేవుడు మన కుటుంబాన్ని మాత్రమే కాదు మన ఇరుగు పొరుగు వారిని కాపాడాలని, మన రాష్ట్ర ప్రజలను, మన పట్టణ అధికారులను, మన జిల్లా కలెక్టర్ గారిని, మన మున్సిపల్ సిబ్బందిని, మన పోలీస్ యంత్రాంగమును దేవుడు సంరక్షించినట్లు మన ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన దేశ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని దేవుడు తన కృపలో పరిపాలించిన నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవుని సన్నిధి మనం అనుభవించడానికి ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆశ్చర్యకరుడైన దేవుని కృప పొందు నిమిత్తమై మీరు ఆసక్తి కలిగిన వారిగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, అధైర్యపడకండి. మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు, ఆ సారఫాతులోని విధవరాలతో అంటున్నారు, నువ్వు కలత చెందకు, దేవుడు నీకు పోషణ ఇస్తున్నారు కనుక విశ్వాసంతో నీ విత్తనములు విత్తండి. నీవు నమ్మకంగా దేవుని కార్యం కొరకు చేయండి. అయ్యో నేను దేవునికి ఇస్తే ఇప్పుడు నాకెట్లా అని నీవు కలపరపడాల్సిన అవసరం లేదు. నీ పోషణ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీవు దేవుని విషయంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మా చిన్ని కుటుంబాన్ని, మా చిన్ని సంఘాన్ని, మా సభ్యులందరినీ మీ పాదసంలో అప్పగిస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైన విపత్తులో మేము మీ తట్టు కన్నులెత్తుచున్నాం, మీ పాదములు పట్టుకుంటున్నాం. మాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుంచే వచ్చును కనుక ప్రభువా, మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నాం. మా ఇరుగు పొరుగు వారిని కరుణించండి తండ్రి. మా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. మా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించండి. దైవ సేవకులందరినీ ధైర్యపరచండి. నిరుపేదలైన విశ్వాసులను, నిరుపేదలైన దేశ ప్రజలను కరుణించండి. వారి ఆహారాన్ని ఆపకుండా తండ్రి, వారికి నోరిచ్చిన దేవుడు, వారికి కడుపిచ్చిన దేవుడు, వారికి పోషణ, వారికి సహాయం ఎవరి వలనైనా రప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కృప చూపమని, మా యవనస్తులు తల్లిదండ్రుల మాటలు విని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. అవిధేయత చేత రోడ్డు మీద తిరగకుండా తండ్రి, వారు తల్లిదండ్రుల మాటలు వినడానికి సహాయం చేయండి. ఆయుస్సును పొడిగించే దేవుని సన్నిధిలో భక్తితో కనిపెట్టడానికి సహాయం చేయండి. మధ్య వయసులో అకస్మాత్తుగా ప్రమాదంలో చిక్కిపోకుండా ఉండడానికి, వారి విధేయత గల పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. మా స్త్రీలను ఆశీర్వదించండి. మా వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి. మా సహోదరులందరినీ ఆశీర్వదించండి. ప్రభువా, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మీ కాపుదల, మీ దీవెనలు ప్రతి వారికి దయచేయమని, మీ సన్నిధిని సమాధానమును కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని దీవించమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని ప్రభువా, ఈ వాక్యం వినుచున్న ప్రతి హృదయాలలో మీ నెమ్మది సమాధానం ఇవ్వండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, జీవనది టెలివిజన్ ద్వారా తండ్రి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అనేకులు వాక్యం వింటున్నారు. వారందరితో మీరు మాట్లాడి మీ దివ్య సమాధానము, నీ కృప వారికి అనుగ్రహించి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్ను ప్రోత్సహిస్తున్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. గ్రామాలలో పరిచర్య చేస్తున్నాం. ఆ తోటి సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టంలో ఉన్నారు ప్రభువా, వారి ఇబ్బందులో ఉన్నారు. వారి విశ్వాసులందరూ నిరుపేదలు. వారికి అందరికీ సహాయం చేయమని, నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవెనలతో నింపుమని, తిరిగి మేము మరలా కలుసుకున్న పర్యంతం కాపుదల దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను.
మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్లో మా నంబర్లు కనిపిస్తూ ఉంది, మీరు మాకు కాల్ చేయండి. మనమందరం కలిసి ప్రార్థన చేయడానికి ఒక ప్రేయర్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. మీరు ఆ నంబర్లో ఎంటర్ అవ్వచ్చు. మనమందరం కుటుంబముగా అందులో కలిసి ప్రార్థించడానికి ఉన్నటువంటి ఒక ఏర్పాటు మనం చేస్తాము. దేవుడు తన కృపా సమాధానములు ధారాళంగా మనకు అనుగ్రహించిన గాక. ప్రతి వారిని దేవుడు తన కృపతో దీవించి ఆశీర్వదించి అద్భుతమైన కృప ద్వారా దేవుడు మనల్ని నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.